హలో ఎవరివన్, వెల్కమ్ టు Day-6. ఈరోజు మనం ఏం చూస్తామంటే ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ అనేది చూస్తాం. సో మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది అర్థం చేసుకున్నాం. సో క్వశ్చన్ ఏంటంటే యూ హ్యావ్ టు ప్రింట్ హౌ మెనీ 100 notes, 50 notes అండ్ రిమైనింగ్ చేంజ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది గివెన్ అమౌంట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ఒక ఇన్పుట్ అనేది ఒక అమౌంట్ అనేది ఇస్తారు. సో ఆ అమౌంట్లో మనం ఏం కనుక్కోవాలంటే ఎన్ని 100 notes ఉన్నాయి, ఎన్ని 50 notes ఉన్నాయి, రిమైనింగ్ చేంజ్ ఎంత ఉందో కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇన్పుట్ వచ్చి అమౌంట్ అనేది మనకి ఎంత ఇచ్చారు, 578 అనేది ఇచ్చారు. సో దీంట్లో మనకి ఎన్ని 100 notes ఉంటాయి, 500 notes అనేవి ఉంటాయి. 150 note అనేది ఉంటుంది. రిమైనింగ్ చేంజ్ అనేది 28 అనేది ఉంటుంది. సో మనం ఇన్పుట్ ఈ విధంగా వస్తే అవుట్పుట్ ఈ విధంగా ప్రింట్ చేయాలి. సో క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం VS కోడ్లో అనేది ఈ క్వశ్చన్ని ట్రై అవుట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి ఇన్పుట్ ఏమి ఇస్తారు, ఒక అమౌంట్ అనేది ఇస్తారు. సో 578 అనేది ఒక అమౌంట్ అనేది ఇచ్చారు అనుకోండి. సో దీంట్లో నుంచి మనం ఎన్ని 100 notes ఉన్నాయి కనుక్కోవడానికి లాజిక్ ఏంటంటే మనం ఈ 578ని 100తో ఫ్లోర్ డివిజన్ అనేది చేయాలి. అలా ఫ్లోర్ డివిజన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఇంటీజర్లో వస్తుంది. సో ఇంటీజర్లో రావడం కోసం నేను దీన్ని ఫ్లోర్ డివిజన్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఎన్ని 100 notes ఉన్నాయి కనుక్కోవడానికి లాజిక్ ఏంది, 578 ఫ్లోర్ డివిజన్ విత్ 100. సో ఇలా చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది దీంట్లో 5 అనేది ఉంటుంది. సో దీంట్లో 5 అనేది ఉంటుంది. సో అర్థమైంది కదా. ఎన్ని 100 notes ఉన్నాయో కనుక్కోవడానికి లాజిక్ ఏంది, ఇది లాజిక్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అమౌంట్లో నుంచి ఎన్ని 100 notes ఉన్నాయో అంత తీసేయాలి. సో మనకి ఈ అమౌంట్లో నుంచి ఎన్ని 100 notes ఉన్నాయి, 500 notes అనేవి ఉన్నాయి. 100 notes ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో అవి తీసేస్తే మనకి రిమైనింగ్ చేంజ్ ఎంత ఉంటుంది, 78 అనేది ఉంటుంది. సో అది కనుక్కోవాలి మనం. సో అది కనుక్కోవడానికి లాజిక్ ఏంటంటే మనం యాక్చువల్ అమౌంట్ అంతా 578లో నుంచి మనం ఎన్ని 100 notes ఉన్నాయి, 500 notes అనేవి ఉన్నాయి. సో మల్టిప్లికేషన్ విత్ 100. సో ఇది మనకి దేనికి లాజిక్ అంటే మనకి 578లో 100 notes తీసేస్తే మనకి రిమైనింగ్ చేంజ్ ఎంత ఉంటుందో అంత డిస్ప్లే చేస్తుంది. సో ది లాజిక్ ఏంటంటే రిమైనింగ్ చేంజ్ కనుక్కోవడానికి లాజిక్. సో అర్థమైంది కదా. సో మనం ఈ 78లో ఎన్ని 50 notes ఉన్నాయి కనుక్కోవాలి. సో ఇప్పుడు 50 notes కనుక్కోవడానికి లాజిక్ ఏంది, ఈ రిమైనింగ్ చేంజ్లో నుంచి మనం దేన్ని ఫ్లోర్ డివిజన్ చేయాలి, ఫ్లోర్ డివిజన్ విత్ 50. అలా చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది ఇక్కడ 1 అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 78 రూపీస్లో నుంచి మనం 50 notes కానీ తీసేయాలి. సో అలా చేయడానికి మనకి లాజిక్ ఏంది, 78 మైనస్ 50 notes ఏమి ఉన్నాయి, 1 ఇంటూ 50. సో ఇలా చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది 28 అని ఉంటుంది. సో అర్థమైంది కదా. సో మనం ఫైనల్గా ఏం ప్రింట్ చేయాలి, ఎన్ని 100 notes ఉన్నాయో ప్రింట్ చేయాలి, ఆ తర్వాత ఎన్ని 50 notes ఉన్నాయో ప్రింట్ చేయాలి, ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఫైనల్గా రిమైనింగ్ చేంజ్ ఎంత ఉందో ప్రింట్ చేయాలి. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని ట్రై అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ నేను ఒక వేరియబుల్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నేను వేరియబుల్ అనేది అమౌంట్ అనేది తీసుకుంటున్నాను. సో దీంట్లో మనం ఒక యూజర్ ఇన్పుట్గా తీసుకోవాలి. సో ఒక ఇంటిజర్ నెంబర్ మనం ఇన్పుట్గా రీడ్ చేయాలంటే ఏం చేస్తాం, ఇన్పుట్ ఆఫ్. సో దీని లోపల టెక్స్ట్ అనేది మనం ఏమైనా రాయొచ్చు. సో ఇక్కడ నేను ఎంటర్ ఏ అమౌంట్ అని రాస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్ని 100 notes ఉన్నాయి కనుక్కోవాలి. సో 100 notes ఎన్ని ఉన్నాయి కనుక్కోవడానికి లాజిక్ ఏం చెప్పాను ఇందాక, మనం నోట్స్ 100 అని తీసుకుంటున్నాను. సో నోట్స్ అనే 100 లోపల నేను ఎన్ని 100 notes ఉన్నాయో దీంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. నోట్స్ 100 అనే వేరియబుల్ లోపల స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు చెప్పండి, 100 notes కనుక్కోవడానికి లాజిక్ ఏంది, యాక్చువల్ అమౌంట్ దేంట్లో ఉంది, అమౌంట్ అనే వేరియబుల్లో ఉంది. సో అమౌంట్ ఫ్లోర్ డివిజన్ విత్ 100. ఇక్కడ మనం 100తో ఎందుకు డివిజన్ చేసాం, మనకి 100 notes కావాలి కాబట్టి ఫ్లోర్ డివిజన్ విత్ 100 చేసాం. సో ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ నోట్స్ 100 అని పెడదాం. సో ఇలా పెట్టి నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి ఇక్కడ అమౌంట్ అని అడుగుతుంది, ఇక్కడ ఎంట్రీ అమౌంట్ అని అడుగుతుంది. సో అమౌంట్ అనేది నేను 578 ఇస్తున్నాను. సో మనకి ఎన్ని 100 notes వచ్చాయి, ఎన్ని 100 notes ఉన్నాయి, 5 అనే ఉన్నాయి. సో మనకు అవుట్పుట్ 5 అనేది వచ్చేసింది. సో మనం ఒక స్టెప్ అనేది క్లియర్ చేసేసాం. తర్వాత ఏం కనుక్కోవాలి మనం, సో అమౌంట్లో నుంచి 100 notes తీసేసి రిమైనింగ్ చేంజ్ ఎంత ఉందో కనుక్కోవాలి. సో అది కనుక్కోవడానికి లాజిక్ ఏంది మనకి, సో అమౌంట్ అనే వేరియబుల్ లోపల మనకి టోటల్ అమౌంట్ అనేది ఉంది. సో దాంట్లో నుంచి మనం ఏం తీసేయాలి, ఎన్ని 100 notes ఉన్నాయో తీసేయాలి. సో నోట్స్ 100 లోపల మనకి ఎన్ని 100 notes ఉన్నాయో అని ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్లో మనకి 5 అనేది ఉంటుంది ఇంటూ 100. సో ఇప్పుడు మనకి దీంట్లో ఏముంటుందంటే టోటల్ అమౌంట్లో నుంచి
100 నోట్స్ తీసేసి రిమైనింగ్ చేంజ్ అంత ఉంటుంది. సో ఇది మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. సో దీనికి నేను వేరియబుల్ ఏం పెడతాను అంటే రిమైనింగ్ 100 అని పెడుతున్నాను. సో ఇప్పుడు మనం ఇది కూడా ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ రిమైనింగ్ 100. సో ఇప్పుడు ఒకసారి నేను టర్మినల్ క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఎంట్రీ అమౌంట్ ఉంది. సో అమౌంట్ అనేది నేను 578 ఇస్తున్నాను. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఎన్ని 100 నోట్స్ ఉన్నాయో వస్తుంది. మనం అమౌంట్లో నుంచి 100 నోట్స్ తీసేసి మిగతా చేంజ్ ఎంత ఉందనేది వస్తుంది. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏం రావాలి, 578 అనేది వచ్చింది. సో మనం అనుకున్న విధంగానే వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఈ రిమైనింగ్ అమౌంట్ అనేది నేను ప్రింట్ తీసేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఈ రిమైనింగ్ అమౌంట్లో నుంచి మనం ఎన్ని 50 నోట్స్ ఉన్నాయో కనుక్కోవాలి. సో మనకి దానికి లాజిక్ ఏంది, ఇక్కడ నోట్స్ 50 అనే వేరియబుల్ లోపల నేను స్టోర్ చేస్తున్నాను. సో లాజిక్ చెప్పండి, రిమైనింగ్ 100లో మనకి రిమైనింగ్ అమౌంట్ అనేది వస్తుంది 100 నోట్స్ తీసిగా. సో దాంట్లో నుంచి మనం ఏం కనుక్కోవాలి, 50 నోట్స్ కనుక్కోవాలి ఎన్ని ఉన్నాయో. సో దానికి లాజిక్ ఏంది, ఫ్లోర్ డివిజన్ విత్ 50. సో ఇలా కనుక్కుంటే మనకి ఎన్ని 50 నోట్స్ ఉన్నాయో వస్తుంది. సో మనం నోట్స్ 50 అనగా ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ నోట్స్ 50. సో ఇప్పుడు నేను ఈ కోడ్ రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఇక్కడ ఎంటర్ అయ్యే అమౌంట్ అని ఉంది. సో ఇక్కడ నేను 578 అని ఇస్తున్నాను. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ 100 నోట్స్ ఎన్ని ఉన్నాయో వస్తుంది, 5 అనే వస్తుంది. సో రిమైనింగ్ అమౌంట్లో మనకి 78 ఉంటుంది. ఈ 78 నుంచి మనం ఎన్ని 50 నోట్స్ ఉంటాయో కనుక్కుంటున్నాం. సో 78 ఫ్లోర్ డివిజన్ విత్ 50 చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి 5, 1 అనేది వచ్చింది అవుట్పుట్. సో మనం అనుకున్న విధంగానే వచ్చింది. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఏం ప్రింట్ చేయాలి, రిమైనింగ్ చేంజ్ ఎంత ఉందో కనుక్కోవాలి. సో 78లో నుంచి మనం 50 నోట్స్ తీసేసి రిమైనింగ్ చేంజ్ ఎంత ఉందో కనుక్కోవాలి. సో దానికి లాజిక్ ఏంది, మనకి రిమైనింగ్ అమౌంట్ దేంట్లో ఉంది, రిమైనింగ్ 100 అనే దాంట్లో అనే వేరియబుల్లో మనకి రిమైనింగ్ అమౌంట్ అనేది ఉంది. సో దాంట్లో నుంచి మనం ఏం తీసేయాలి, 50 నోట్స్ ఎన్ని ఉన్నాయో తీసేయాలి. సో ఇక్కడ నోట్స్ 50 అనే వేరియబుల్ లోపల మనకి 50 నోట్స్ ఎన్ని ఉన్నాయో ఉంటుంది. సో దాన్ని మల్టిప్లికేషన్ విత్ 50 చేస్తే మనకి వస్తుంది. ఇక్కడ నోట్స్ 50లో మనకి ఏముంటుంది, 1 అనే వాల్యూ ఉంటుంది. సో 1 × 50 50. రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది, 78లో నుంచి 50 తీసేస్తే మనకి అవుట్పుట్ అనేది ఏముంటుంది, 28 అని ఉంటుంది. సో ఇది మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. రిమైనింగ్ 50 అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. రిమైనింగ్ 50 అనే వేరియబుల్లో మనం ఈ అమౌంట్ అనేది స్టోర్ చేసుకుందాం. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలి, ఈ రిమైనింగ్ 50 అనగా ప్రింట్ చేయాలి. సో ప్రింట్ రిమైనింగ్ 50. సో ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్, సో చూసుకోండి. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఈ టెర్మినల్ని క్లియర్ చేస్తున్నాను. సో ఒకసారి రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఎంటర్ అయ్యే అమౌంట్ ఉంది. సో ఇక్కడ నేను 578 ఇచ్చాను. ఎంటర్ చేసినప్పుడు మనకి 100 నోట్స్ అనేవి 5 ఉన్నాయి, 50 నోట్స్ అనేది 1 ఉంది, అండ్ రిమైనింగ్ చేంజ్ అనేది 28 ఉంది. సో మనం అనుకున్న విధంగానే వచ్చింది. సో ఇక్కడ మనం అవుట్పుట్ ఏ విధంగా చూపించాలి, సో మనకు అవుట్పుట్ అనేది ఈ టైప్లో చూపించాలి. 100 నోట్స్ కాలన్ 5, 50 నోట్స్ కాలన్ 1, చేంజ్ కాలన్ 28 ఉంది. సో మన అవుట్పుట్ అనేది ఈ విధంగానే చూపించాలి. సో ఈ విధంగా చూపించాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం బేస్ కోడ్లోకి రండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే డబుల్ కొటేషన్ పెట్టండి. డబుల్ కొటేషన్ లోపల మనం 100 నోట్స్ అని కాలం పెట్టి ఇటు పెట్టండి. పక్కన మనం కామా అనేది పెట్టాలి. సో అర్థమైంది కదా. సో సేమ్ దీనికి ఇదే విధంగా రాసింది 50 నోట్స్ కాలన్, ఇక్కడ కామా అనేది పెట్టాలి. తర్వాత లాస్ట్ మనం ఏం చేయాలి, చేంజ్ అని రాయాలి. చేంజ్ డబుల్ కొటేషన్ క్లోజ్ కామా. సో ఇప్పుడు మనం రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూడండి. సో ఇక్కడ నేను సేమ్ ఇన్పుట్ అనేది ఇస్తాను 578. సో ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. 100 నోట్స్ అనేవి 5 ఉన్నాయి, 50 నోట్స్ అనేవి 1 ఉంది, చేంజ్ అనేది 28 ఉంది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను రన్ చేసి ఈసారి డిఫరెంట్ ఇన్పుట్ అనేది ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1750 అనేది ఇద్దాం. సో 1750లో మనకి ఎన్ని 100 నోట్స్ ఉంటాయి, 1700 నోట్స్ అనేవి ఉంటాయి. 150 నోట్ అనేది ఉంటుంది. రిమైనింగ్ చేంజ్ అనేది ఏముండదు, 0 ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను చూడండి. 100 నోట్స్ అనేవి 17 ఉన్నాయి, రైటే. 50 నోట్స్ అనేవి 1 ఉంది, రైటే. చేంజ్ అనేది 0 ఉంది. సో మనం అనుకున్న విధంగానే అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇంకోసారి రన్ చేసి వేరే ఇన్పుట్ ఇద్దాం. 2580 మనకి ఎన్ని 100 నోట్స్ ఉంటాయి, 25 అనే ఉంటాయి. 150 నోట్ ఉంటుంది, మిగతా చేంజ్ అనేది 30 ఉంటుంది.
సో ఒకసారి క్లియర్ చేసి మళ్ళీ రన్ చేస్తాం చూడండి. ఎంత ఇచ్చాం ఇందాక మనం అమౌంట్? ఒక్క నిమిషం. ఇందాక అమౌంట్ ఎంత ఇచ్చాం? 2580 అనేది ఇచ్చాం. సో రన్ చేస్తాం చూడండి. 100 నోట్స్ 25 ఉన్నాయి, 50 నోట్స్ 1 ఉంది, చేంజ్ అనేది 30 ఉంది. సో అవుట్పుట్ అనేది మనం అనుకున్న విధంగానే వస్తుంది. సో అర్థమైంది కదా. సో ఈ ప్రాబ్లం ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని ఫస్ట్ నుంచి చూడండి, క్లారిటీగా దృష్టితో చూడండి. అలా చూసినప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో మ్యాక్సిమం డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఫస్ట్ నుంచి మళ్ళీ చూసినట్లయితే వీడియోని. సో అర్థమైంది కదా. మీరు హోంవర్క్ ఏం చేస్తా అంటే సేమ్ ఇదే ప్రాబ్లం చేయండి. ఒక అమౌంట్ అనేది ఇస్తారు. సో ఆ అమౌంట్లో మీరేం కనుక్కుంటారంటే ఎన్ని 1000 నోట్స్ ఉన్నాయి, ఎన్ని 500 నోట్స్ ఉన్నాయి, ఎన్ని 100 నోట్స్ ఉన్నాయి, ఎన్ని 50 నోట్స్ ఉన్నాయి, ఎన్ని 20 నోట్స్ ఉన్నాయి, రిమైనింగ్ చేంజ్ ఎంత ఉందో ఇది కనుక్కోండి. సో ఇది కొంచెం లాజిక్ ఆలోచించి బాగా చేయండి, కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు. సో ఇలా చేసినట్లయితే మీకు లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. సో అర్థమైంది కదా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను. సో అర్థమైంది కదా. రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.